పుణెలో ప్రపంచంలోనే ఏకైక ఆలయం ఉంది. అక్కడ గణేశుడు ఎలుకపై కాకుండా నెమలిపై స్వారీ చేస్తాడు. మరియు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ బప్పాకు ఒకటి కాదు, ఏకంగా 3 తొండాలు ఉన్నాయి. అసలు విఘ్నహర్త ఎందుకు ఇలాంటి భయంకరమైన రూపాన్ని తీసుకోవాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న కథ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటుంది. కథ త్రేతాయుగంలో మొదలవుతుంది. సింధు అనే రాక్షసుడు సూర్య భగవానుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తిని చూసి సూర్యదేవుడు ప్రత్యక్షమైనప్పుడు సింధు అమరత్వం అనే వరాన్ని కోరాడు. కాని సృష్టి నియమాలకు విరుద్ధంగా నిన్ను అమరుడిని చేయలేనని సూర్యదేవుడు చెప్పాడు. అప్పుడు ఆయన అతనికి ఒక ప్రత్యామ్నాయ శక్తిని ఇచ్చారు. ఆయన అతని నాభిలో ఒక అమృత కలశాన్ని ఉంచి ఒక షరతు పెట్టాడు. ఈ అమృతం నీ నాభిలో సురక్షితంగా ఉన్నంత వరకు నీకు మరణం అసంభవం. మరణ భయం పోగానే సింధు అసలు రూపం బయటపడింది. అతడు ఒక్కొక్కటిగా భూమి, ఆకాశం మరియు పాతాళం అనే 3 లోకాలను జయించాడు. అతను దేవతలను ఓడించి తన బందీలుగా చేసుకున్నాడు. సింధు పాపం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు దేవతల మొరవిని గణేశుడు మయూరేశ్వర అవతారాన్ని ధరించాడు. కాని ఈ రూపం సాధారణమైనది కాదు, ఎందుకంటే శత్రువు 3 లోకాలను ఆక్రమించాడు. కాబట్టి అతనికి సమాధానం చెప్పడానికి బప్పా 3 తొండాలను ధరించాడు. ఇది 3 దిశలలో ఆయన శక్తికి చిహ్నం. మరియు అతని మాయా వేగాన్ని అడ్డుకోవడానికి ఆయన ఎలుకకు బదులుగా వేగవంతమైన నెమలిని వాహనంగా ఎంచుకున్నాడు. యుద్ధం భీకరంగా జరిగింది. సింధును నరకడం కానీ కాల్చడం కానీ సాధ్యం కాలేదు. అప్పుడు గణేశుడు అతని బలమే బలహీనతగా ఉన్న చోట, అంటే అతని పొట్టపై దాడి చేశాడు. బప్పా తన గండ్రగొడ్డలి దాడి చేసి పొట్టలో దాగి ఉన్న అమృత కలశాన్ని పగలగొట్టాడు. అమృతం బయటకు పారిపోయింది. మరియు అదే క్షణంలో ఆ అహంకారి రాక్షసుడి అంతం జరిగింది. పుణెలోని సోమవార్పేటలో ఉన్న త్రిశుండ మయూరేశ్వర గణపతి ఆలయం ఆ విజయానికి ప్రతీక. గణపతి భక్తులారా, జై గణేశ అని రాయండి.